ఆర్సీఎం నుంచి ఒక చరిత్రాత్మకమైన ప్రకటన వచ్చింది. ఇది ప్రత్యేకంగా మహిళల విజయాలను గౌరవించడం కోసం. అసలు దీని సంగతేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, ఈ విషయాన్ని ఒక అద్భుతమైన మాటతో మొదలుపెడదాం. మహిళలు ఒకసారి మనసులో అనుకుంటే వాళ్ళందర్నీ వెనక్కి నెట్టేస్తారు. నిజంగా ఈ ఒక్క మాట చాలు ఈ మొత్తం కార్యక్రమం వెనకున్న స్ఫూర్తి ఏంటో అర్థం చేసుకోవడానికి. మొదటిగా అసలీ కొత్త అవకాశం ఆర్సీఎం ఉద్యమంలోని మహిళలకు ఎందుకంత ప్రత్యేకమైనదో, ఎందుకింత చారిత్రాత్మకమైనదో కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, ఇక్కడసలు సవాలేంటో గుర్తించారా? చాలామంది మహిళల్లో అపారమైన టాలెంట్ ఉంటుంది కదా, కానీ కొన్నిసార్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లనో లేదంటే కుటుంబ బాధ్యతల వల్లనో వాళ్లు వెనకబడిపోతూ ఉంటారు. సో దీనికి పరిష్కారమేంటి? ఇక్కడే ఆర్సీఎం ఒక సేఫ్ అండ్ సపోర్టివ్ ప్లాట్ఫామ్గా నిలుస్తోంది. అంటే మహిళలు ఎలాంటి సంకోచం లేకుండా ఇందులో చేరి వాళ్ల మీద వాళ్లకి నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. చూడండి, ఈ నమ్మకమే వాళ్ల విజయానికి పునాది వేస్తోంది. రైట్, ఇక అసలు విషయానికొచ్చేద్దాం. అదే స్పెషల్ ఉమెన్ అకాడమీ 2026. ఇది నిజంగా ఒక గ్రాండ్ అనౌన్స్మెంట్. అసలు దీని ఉద్దేశమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించండి, ఆర్సీఎం చరిత్రలోనే ఇప్పటివరకు జరగని ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇది కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు, ఒక కొత్త చరిత్రకు నాంది పలకబోయే ఒక పెద్ద వేడుక అని చెప్పొచ్చు. అఫీషియల్గా ఈ ప్రోగ్రాం పేరు స్పెషల్ ఉమెన్ అకాడమీ. డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 15 మరియు 16, 2026. ఇందులో ఉన్న ఒక స్పెషల్ విషయమేంటంటే ఇది మన స్వాతంత్ర్య దినోత్సవంతో ముడిపడి ఉంది. అది చాలా గొప్ప విషయం. సరే, ఇంత గొప్ప గౌరవం అంటున్నారు, మరి దీనికి ఎవరు అర్హులు? అసలు విజేతలను ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అవును, అందరి మదిలో మెదిలే ప్రశ్నే ఇదే. తమ విజయాలకు గాను ఎవరు గుర్తింపు పొందుతారు? దీనికి సమాధానం తెలిస్తే క్వాలిఫికేషన్ క్రైటీరియా ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, చాలా కేటగిరీసున్నాయి. సెహత్ కే సితారే అంటే ఆరోగ్య నక్షత్రాలు, అలాగే సేహత్ మిత్ర, నిర్జరాస్, ఉడాన్ అచీవర్స్, ఇంకా గ్రోత్ అచీవర్స్. వీళ్లందరూ ఉద్యమానికి చేసిన వాళ్ల సేవలకు ప్రత్యేక గుర్తింపు పొందబోతున్నారు. ఇందులో గ్రోత్ అచీవర్స్ అని ఉంది కదా, అసలు వాళ్లంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే జనవరి 2026 నుండి జూన్ 2026 వరకు, అంటే ఆ 6 నెలల టైంలో వాళ్ల బిజినెస్లో కన్సిస్టెంట్గా గ్రోత్ చూపించిన మహిళలన్నమాట. వాళ్లే ఈ స్పెషల్ ఆనర్కి అర్హులు. ఇప్పుడు టార్గెట్స్ చూద్దాం. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. జనవరి నుంచి జూన్ 2026 మధ్యలో వైటల్స్ కేటగిరీలో ఉన్నవాళ్లు 100% గ్రోత్ సాధించాలి. అలాగే రాయల్టీ వాళ్లు 50%, ఇక టెక్నికల్ కేటగిరీలో 25% గ్రోత్ చూపించాలి. టార్గెట్స్ చాలా స్పెసిఫిక్గా క్లియర్గా ఉన్నాయి కదా. సరే, ఈ ఈవెంట్ అంటే కేవలం అవార్డులిచ్చి పంపించేయడం కాదు, అస్సలు కాదు. అక్కడికొచ్చిన వాళ్లకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ప్లాన్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది 2 రోజుల సెలబ్రేషన్. ఫస్ట్ డే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్తో మొదలవుతుంది. ఆ తర్వాత హెల్త్ ఎక్స్పర్ట్స్ గైడెన్స్ ఉంటుంది. కొన్ని యూనిక్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేశారు. ఇక సాయంత్రం అయితే ఒక గ్రాండ్ కల్చరల్ ఈవినింగ్ ఉంటుంది. అంటే సెలబ్రేషన్, నాలెడ్జ్, ఫన్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాంటిది. ఇంకో సూపర్ విషయమేంటంటే ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్లుగా నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ఫీమేల్ అథ్లీట్స్ వస్తున్నారు. వాళ్ల చేతుల మీదుగా ఈ అచీవర్స్ని సత్కరిస్తారన్నమాట. ఇంతకన్నా పెద్ద ఇన్స్పిరేషన్ ఏముంటుంది? రైట్, చివరిగా ఈ మొత్తం కార్యక్రమం వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటి? ఇందాక చెప్పినట్టు ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు, ఒక కొత్త చరిత్రను సృష్టించడానికి ఇచ్చిన పిలుపు. దీని వెనుకున్న మిషన్ చాలా క్లియర్గా ఉంది. ఇండియాలో మహిళలకు బెస్ట్ ఆపర్చునిటీ అంటే అది ఆర్సీఎం మాత్రమే అనిపించాలి. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి ఆర్సీఎం ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవాలనేదే వాళ్ల సంకల్పం. ఇంకో విషయమేంటంటే ఈ పిలుపు కేవలం ఆల్రెడీ ఆర్సీఎంలో ఉన్నవాళ్లకే కాదు, విజయం సాధించాలని, లైఫ్లో ఏదన్నా చెయ్యాలని వెతుకుతున్న ప్రతి మహిళకు ఇది ఒక ఇన్విటేషన్. ఇంకా ఈ ఉద్యమంలో భాగం కాని వాళ్లను కూడా ఇన్స్పైర్ చేయడమే దీని అసలు ఉద్దేశ్యం. గుర్తుంచుకోండి, చేతిలో ఉన్న టైం కేవలం 6 నెలలు మాత్రమే. ఈ నంబర్ మనకు ప్రిపరేషన్కి ఎంత తక్కువ టైముండో గుర్తుచేస్తోంది. అంటే ఇక ఫోకస్ పెట్టి వెంటనే పని మొదలుపెట్టాలి. దీన్ని ముగించే ముందు
ఒక అద్భుతమైన మాట. మనం మనల్ని మించుకోవాలి, పోటీ మన సొంత సామర్థ్యాలతోనే. ఎంత నిజమో కదా? ఈ మాట మన పర్సనల్ గ్రోత్కి, మన లక్ష్యాలకి ఎంతగానో స్ఫూర్తినిస్తుంది. మన పోటీ ఇతరులతో కాదు, మనతోనే. సో, చివరిగా ఒకే ఒక్క ప్రశ్న. చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ అవకాశం అందర్నీ యాక్షన్లోకి దింపేలా చేస్తుందని ఆశిద్దాం.